చూస్తేనే మున్సిపాలిటీలు ఉన్నాయి. వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసమనే మున్సిపాలిటీలను కూడా నదరేసి మమ్మల్ని ఆ నియోజకవర్గాన్ని కాపాడాలని మనం చేస్తున్నాను. నేను హైదరాబాద్కు సంబంధించి ఒక మాట మారుతా, ఎందుకంటే నేను ఎస్సీని కాబట్టి హాస్టల్ చదువుకున్నా కాబట్టి చెప్తున్నా. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956లో మోంజాయి మార్కెట్ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. అది పోయిన 10 ఏళ్ళుగా పట్టించుకున్న నాదులు లేడు. కాచిగూడ హాస్టల్ 1973లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించడం జరిగింది. అది కూడా పోయింది. ఇంకొక మాట, యూనివర్సిటీలో చదువుతున్న ఈ దళిత విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా మెస్ ఛార్జీలు 1500 ఇస్తూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నా నేను, మినిమం వాళ్ళకు ఒక 5000 రూపాయలు మెస్ ఛార్జీలు వేయాలని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా నేను. అందుకోసమనే ఇక్కడ ఇంకోటి, గౌరవ గత ప్రభుత్వం 2 యూనివర్సిటీలు ఇచ్చింది. ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్ లేవు. ఎందుకు లేవో ప్రైవేట్ యూనివర్సిటీలలో? మరి ఇంత ప్రజాస్వామ్యం, ఇంత మేమే పేదలను ఆదుకుంటాం అనుకున్న ఆ కాలేజీని అప్గ్రేడ్ చేసి యూనివర్సిటీ చేసినారు. ఆ యూనివర్సిటీలు ఎందుకు చేసినారు, ఎవరి కోసం చేసినారు? ఒక పేదవానికి, ఒక బలహీన వర్గాలకు, ఒక ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేనప్పుడు ఎట్లా చేసింది ఈ గవర్నమెంటు? అందుకోసం ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాను, అది రద్దు చేయాలని చెప్పి మనం చేస్తున్నాను నేను. అందుకోసం మిత్రులారా, మా నియోజకవర్గానికి సంబంధించి చాలా పేద నియోజకవర్గం. 30 పడకల హాస్పిటల్ నుంచి తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్కు పోయిన సర్కార్ మంజూరు చేసింది, అవతల పడేసింది. కానీ ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏం చేసిండు, మొత్తం దొవ్విడు కుప్ప చేసి పక్కన పెట్టిండు. ప్లీజ్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తాను. అయితే దానికి ఇంతవరకు డబ్బులు లేవు. దయచేసి మా హెల్త్ మినిస్టర్ గారికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను, దాన్ని మంజూరు చేయాలని. మోత్కూరులో 30 పడకల హాస్పిటల్ మంజూరు చేయాలని. ఇదంతా కూడా ఆ తుంగతుర్తి నియోజకవర్గం ఎక్కడ ఉంటుంది, అది ఎందుకంతో తెలియదు. ఆ 3 ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే ఒకసారి, ఇప్పుడు 3 జిల్లాలకు సంబంధించింది. ఒక మండలం ఒక జిల్లాకు, 2 మండలాలు 2 జిల్లా ఒక జిల్లాకు, 6 మండలాలు ఒక జిల్లాకు. అది 3 ముక్కలాట అయింది. ఈ కలెక్టర్ చేస్తే నాకు తెలియదు అంటాడు, ఆ కలెక్టర్ చేస్తే నాకు తెలియదు అంటాడు. కనుక ఈ విధంగా పరిస్థితి. కనుక మేము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేను ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను రైతు మంత్రి, నేను స్వయాన రైతును, నేను కౌలు రైతును. మొన్న 15 తారీఖు నాడు 27 ఎకరాలు నాడుబెట్టి నేను 15 తారీఖు నాడు 27 ఎకరాలు నాడుబెట్టి నేను ఈ ఆండైతే నాడు పెడుతున్నా, ఇసుక తీద్దామని ఆడికి వచ్చారు. ఈడికి రాకూడదు, బొంద పెడతానని చెప్పి నేను ఆడికి ఎవరు రాలే. ఆ రోడ్డు కూడా దువ్వేసాను నేను. కనుక రెండో తప్ప రైతాంగానికి